ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా చేసుకుని చూడండి, ఎంత తొందరగా ఎంత సింపుల్గా అయిపోతుందో. డిస్ప్లేలో చూపించిన కూరగాయలన్నిటిని సన్నగా అలాగా తరిగి పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, బీనీస్ అండ్ క్యాబేజీ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కాసేపు కలుపుకోండి. ఒక 2 minutes అలా కలుపుకున్నాక అందులో సోయా సాస్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 teaspoons తీసుకున్నాను. కెచప్ మీకు టేస్ట్కి తగినంత తీసుకోండి. పెప్పర్ పౌడర్, సాల్ట్. పెప్పర్ పౌడర్ కంపల్సరీ వేసుకోండి ఇందులో. ఇప్పుడు 2 glasses ఆఫ్ రైస్ని వండి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అన్నీ మొత్తం మనం వండుకున్న కూరగాయల్లో కలిపేసుకోండి మొత్తం అంతా. తర్వాత ఒక 4 eggsని సాల్ట్, పెప్పర్ వేసుకొని ఇలా స్క్రంబుల్ చేసేసుకోండి మొత్తం. ఇప్పుడు ఈ స్క్రంబుల్డ్ ఎగ్ని అండ్ ఉల్లి పొరలు, స్ప్రింగ్ ఆనియన్ని మొత్తంని తీసుకెళ్ళి అన్నంలో కలిపేసేసుకోండి. అంతే అండి, ఎంత తొందరగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.